బుచ్చిరెడ్డిపాళెం పెనుబల్లి వద్ద ఉన్న రాజరాజేశ్వరి రైస్ మిల్ యజమాని ప్రసన్న కుమార్ రెడ్డి తమ వద్ద ప్రతి ఏడాది నమ్మకంగా సమీప రైతుల వద్ద నుండి 150 పుట్లు ధాన్యం సేకరించి నగదు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పెనుబల్లి రైతులు మంగళవారం రైస్ మిల్లు ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసి చిన్న తెల్ల కాగితం రాసి ఇచ్చి నగదు ఇవ్వకుండా కాలయాపన చేస్తాడని, గత 9 ఏళ్లుగా ఇలా ఇబ్బంది పెడుతున్నారని గట్టిగా ప్రశ్నించగా మధ్యవర్తిచే అగ్రిమెంట్ రాసి ఇస్తారని, అధికారం చెల్లిందాకా కాలయాపన చేసి ప్రస్తుతం నీకు ఇవ్వబడలేదు, మీ దగ్గర ఆధారాలు తెమ్మంటున్నాడని రైతులు వాపోతున్నారు. ఇదేమిటని ప్రశ్నించగా తమపై దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు. జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. గత 30 సంవత్సరాల నుంచి పెనుబల్లి గ్రామం వదిలి బుచ్చిరెడ్డిపాళెంలో ఉంటున్నాను. మా వ్యవసాయం పెనుబల్లిలో నాకు 10-12 ఎకరాల పొలం ఉంది. దానికి సంబంధించి మా గ్రామంలో ఎవరు ప్రతి క్యాస్ట్ విచారించుకోండి. మేము ఎలాంటి వాళ్ళు, మా పరిస్థితి ఏంటంటే కొంచెం మీరు కూడా అబ్జర్వ్ చేసి ఆలోచించండి. పెనుబల్లి గ్రామంలో రాజరాజేశ్వరి రైస్ మిల్ ఓనర్ కాండ్ర ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నా ద్వారా జంతా శ్రీనివాసరెడ్డి, రంజన్ వంశీ వాళ్ళ ఒడ్లు ప్రతి పంటకి 100 పుట్లు, 50 పుట్లు, 150 పుట్లు నేను తోలి అతనికి చేసి లాస్ట్కి వాడు ఎంతో పుచ్చుకులు తీసుకొని డబ్బులు దండుకోలేక ఇంటికి పోతే కుక్కను ఉదాహరణ పెడతాడు. ఆ కుక్క తలుపుగాడి పోతే ఆ కుక్క బయటకు వచ్చేసి మమ్మల్ని ఎంటర్ కానిపోయా. వాడు సీసీ కెమెరాలో లాన్ చూసి మాకు లేడని చెప్తుంది. అలాగా 100 సార్లు తిరిగాను. లాస్ట్కి ఏదో మా బ్రదర్ చేతకి దశరాడికి దస్తూరు రాయించి తయారు చేయించి ఇచ్చాను. 9 సంవత్సరాలు ఈనాటికి ఒక్క పైసా వడ్డీ ఇవ్వకుండా 5,000 రూపాయలు చెల్లేసుకుంటూ 3 సంవత్సరాలకి 6 సంవత్సరాలు చెల్లేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 9 సంవత్సరాలు గడిచింది. ఏమయ్యా మా డబ్బులు ఏంది, వాళ్ళ ఇల్లు కొనుక్కోవాలా? 70 ఏళ్ళ నుంచి ఆ ఇల్లు బాకీలు లేకుండా బద్దికొంపలో ఉంటూ లాస్ట్కి ఇల్లు కొనుక్కుంటాను. డబ్బులు ఇవ్వమంటే నీ కరెక్ట్గా అడ్వాన్స్ పెట్టి ఇస్తానన్నాడు. అడ్వాన్స్ పెట్టుకొని ఇల్లుకి వస్తే నేను మీరు అడ్వాన్స్ పెట్టి నేను చెప్పి చెప్పుకోవాలా అని చెప్పి డిమాండ్ చేసి అప్పటి నుంచి ఇదే మొదలుపెట్టి తీరాలు టైం దస్తూరి కాలదోషం పోయిందాకా హైదరాబాదు, మెడ్రాసు, ఢిల్లీ, బాంబే అంటూ ఆయన చక్కర్లు కొడుతూ ట్రైన్ కాలదోషం వచ్చి ఈరోజు వచ్చి 4 రోజులు టెంట్ వేసి మేము బిల్లు దగ్గర కూర్చో ఉంటే ఈరోజు వచ్చి మీకు ఎక్కడ డబ్బులు ఇవ్వాలా ప్రూఫ్లు తెమ్మంటాడు. మాకు ప్రూఫ్లు వడ్లు తోలు రైతులకు ఎక్కడ తెల్లగాయతో స్లిప్ తప్ప ఆ వడ్ల రేటు కూడా ఇవ్వడు. వడ్లు పుట్లని తెల్లగాయతో రాసిస్తాడు. వడ్ల రేటు ఆయన డిసైడ్ చేసిన రోజు ఇస్తాడు. అలాంటి దస్తూరు రాయించుకోవడం దస్తూరులు తప్ప మా దగ్గర ఏం లేదు. దస్తూరు కాలదోషం పోయింది. కాలదోషం పోయిన తర్వాత ఈరోజు మీకు ఎక్కడికి ఇవ్వాలని చెప్పి పెండింగ్ పెట్టి వచ్చి బిల్లు కూర్చొని బయట నుంచి వడ్లు తీసుకొచ్చాడు. వడ్లు అన్నోడు కాకుండా మేము ఆపిన దానికి మా గుమ్మస్తాల ద్వారా వాళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళు ఏదంటే మేము ఇది అంటామని చెప్పి మా మీదకి వీడియోలు తీస్తున్నాడు. దానికోసం ఆ వీడియోలు తీసుకుంటా మేము సెల్ఫ్ కూడా తీసుకొని పెట్టుకున్నాము. దయచేసి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా ప్రశాంతం మేడం గారు, ఎమ్మెల్యే మేడం గారు దయచేసి మాకు న్యాయం చేయవలసిగా ప్రార్థిస్తున్నాం.